వారి మధ్యన మీరు ఉండుటకు ఇష్టపడ్డారు. నీ సన్నిధిని ఉంచుటకు మీరు ఇష్టపడ్డారు ప్రభా. అందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కన్నీరు, రోదన, బాధ, ఏడుపు, అగ్ని వంటి శ్రమల్లో ఉన్న వారిని ఒక మనోహరమైన స్థలానికి తీసుకొచ్చావు ప్రభా. బిల్డింగు కాదు, భౌతికమైన భూములు ఇవి కాదు, ఆత్మ సంబంధమైన స్వాస్థ్యం మాది, ఆత్మ సంబంధమైన పౌరసత్వం మాది. దానిపైన గురి కలిగి ఆధ్యాత్మికమైన స్థితిగతులను పునరుద్ధరించుకొనుటకు ఒకరికి ఒకరు చేతులు ఇచ్చుకొని ప్రత్యేకపరుచుకున్న నీ ప్రజలకై స్తోత్రాలు. అలాగూ చాలా కాలం నుండి చేసి ఈ రీతిగా మీరు చేసినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు రాక వరకు ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు అవిధేయులము కాకున్నట్లు ప్రభా, ఆ దర్శనములో మీ రాక కొరకు మేము సాక్షార్థులముగా జీవించినట్లు సహాయం చేయమని, ఈ యొక్క ఆరాధన బల కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా చేయమని, నీ నడిపింపు మా మధ్య ఉంచుమని, దుఃఖముతో, బాధతో, కన్నీటితో ఉన్న వారిని మీరు ఆదరించి ధైర్యపరచుమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుంటాము. పాటలు పాడడానికి దైవ సేవకులు పాల్ బ్రదర్ చాన్మెల్లి, కిరణ్ బ్రదరు. పాట సంఖ్య 185. ప్రభుని సంకల్పములో మారవన్నటికి మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ. మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకి యుగ యుగముల వరకు. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింపా. మోషేను ఏర్పరచుకొని తన ప్రజలను విడిపింపా. చేసెనుగా గల గాయములు వారి మార్గములో. చేసెనుగా గల గాయములు వారి
మార్గములో త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవా త్రోసినను నడిపించెను వారిని విసుగక తన త్రోవా యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు కొండపై చూపిన విధములనే మందిరమును నిలిపే కొండపై చూపిన విధములనే మందిరమును నిలిపే ఆవరణమునే పరచేను నిండుగా తెరవేసే ఆవరణమునే పరచేను నిండుగా తెరవేసే దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసే దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసే యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు మందిర పాని అంతయును సంపూర్ణము చేయగనే మందిర పాని అంతయును సంపూర్ణము చేయగనే సుందరముగనక మేఘము గుడారమును కమ్మే సుందరముగనక మేఘము గుడారమును కమ్మే మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెన్ మందిరమంతయు యెహోవా తేజస్సుతో నిండెన్ యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు నావన్నీయును నీవే గదా అమరుడావగు దేవా నావన్నీయును నీవే గదా అమరుడావగు దేవా నీవన్నీయు నాకిచ్చితివే నీ కృపను బట్టి నీవన్నీయు నాకిచ్చితివి నీ కృపను బట్టి మహిమా పరతును ఎల్లప్పుడు ఇహ పరములయందు మహిమా పరతును ఎల్లప్పుడు ఇహ పరములయందు యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు మహాప్రభావములాయనకే యుగ యుగముల వరకు పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో
పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలాలో నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు. నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదమెప్పుడు. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావములాయనకి యుగ యుగముల వరకు. మహాప్రభావములాయనకి యుగ యుగముల వరకు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హెబ్రోన్ నుండి దైవజనులు తిమోతి గారు, కురియన్ గారు, సహోదరుడు పీటరాచారి గారు, మిగిలిన దైవ సేవకులు అందరి తరపున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము మనము 2 పాటలు పాడుకున్నాము. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ. ప్రభు రక్తము చేత విమోచించబడినటువంటి దేవుని నిజమైన ప్రజల ఎడల దేవుని సంకల్పము ఎన్నడూ మారదు. ఎప్పుడునూ ఒకే రీతిగా ఉంటుంది. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మార్పు లేని దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన సంకల్పం కూడా మారదు. ఆయన మారని దేవుడు కనుక ఆయన సంకల్పం కూడా మన పక్షంగా మారదు. తర్వాత 2వ పాట నేను పాడించిన ఉద్దేశంలో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల పట్టణము మనకుండగా ఈ భూమి మీద దృశ్యమైనవి ఒకరోజు అదృశ్యమైపోయే కట్టడాలు, భవనాలు, చర్చీలను విడిచిపెట్టడంలో మనం బాధపడుతూ ఉంటాం. ఈ రీతిగా విడిచిపెట్టినాము. అయితే డేవిడ్ గారు ఇంకొక రీతికి విడిచిపెట్టి వెళ్ళారు కదా. మనము ఈ రీతిగా విడిచిపెట్టినందుకే బాధపడతాం. డేవిడ్ గారు ఇంకొక రీతిగా విడిచిపెట్టి వెళ్ళారు. అందుకే ఇక్కడ నిలవరమైనది మనకిలలో ఏది లేదు. ఏ మందిరము, ఏ భవనము. సామాన్యంగా మన ఆలోచనలు ఏముంటుందంటే, ఎన్ని సంవత్సరాలుగా మేము కట్టుకొని ప్రయాసపడి సంపాదించుకున్న స్వాస్థ్యం, పెద్ద ఆయనతో కలిసి క్రిస్టఫర్ గారితో కలిసి ఉన్నటువంటి వాళ్ళు, ఇక డేవిడ్ గారితో కలిసి ఉన్నటువంటి వాళ్ళు అందరికీ ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళందరూ ఆదరణ కొరకై ఈ పాటలో ప్రభు మనతో మాట్లాడాడు. నిలవరమైనది మనకిలలో ఏదీ లేదు. మనం పరదేశులం కదా. పరదేశం అంటే ఒకరోజు అక్కడ ఉంటాడు, ఒకరోజు ఇక్కడ ఉంటాడు, రేపు ఎక్కడో ఉంటాడు అనే ఈ పాటల యొక్క అర్థము మన ఆదరణకు, సంఘ ఆదరణకు సహాయం చేసిందని నేను నమ్ముతున్నాను. ఉదయకాలము మనం ప్రభును ఆరాధించడానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అన్నప్పుడు యేసు ప్రభు లాంటి వాడే ఆయన మోకరించి ఆకాశం వైపు తండ్రిని చూస్తూ ప్రార్థించాడు. కాబట్టి ఈ ప్రార్థనలో కొన్ని నిమిషాలు మనం ఉండాలా, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ దయను బట్టి మీరు సంఘానికి చేసిన ఉపకారమును బట్టి కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తున్నాం. ఒక నివాసపురము చేరునట్లు చక్కని మార్గం సంఘానికి చూపించావు. ప్రభువా, మీకు కృతజ్ఞతలు. మీరు మాకేమై ఉన్నారో, మీ సంకల్పం మా పక్షంగా ఏమై ఉందో, మా పితరుడు
భక్సింగ్ గారి ద్వారా, ఆయన అనుభవాల ద్వారా ఇన్ని సంవత్సరాలు మేము నేర్చుకుంటూ వచ్చాము. వాటన్నిటినీ మరలా మేము స్మరణకు తెచ్చుకొని ధైర్యం పొంది ఆత్మధీరత్వము నిబ్బరము కలిగి ప్రభును సేవించుటలో వెనక వేయక మా పరుగును తుదముట్టించి ఈ భౌతిక సంబంధమైన పోరాటంలో విజయాన్ని పొందుతూ విజయోత్సవముగా మీ దగ్గరికి మేము వచ్చినట్లు మాకు సహాయం చేయండి. ఆరాధన కొరకైనటువంటి సమయాన్ని ఆశీర్వాదదాయకంగా చేయండి. సంఘమును ఆశీర్వదించండి, దీవించండి. వచ్చిన వారి కొరకు కృతజ్ఞతలు. ఇంకా వస్తున్నటువంటి వారిని క్షేమంగా తీసుకురమ్మని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దైవవాక్యాన్ని చదువుకుంటాం. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలను మనం చదువుకుంటాం. 11, 12. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగూ నియమించెను. భక్సింగ్ గారికి దేవుడు ఆరాధన క్రమాన్ని పూర్తిగా బయలుపాటు చేశాడు. అది 1941వ సంవత్సరము. ఆయన చెన్నై అని ఇప్పుడు చెప్పే మద్రాసులో ఆయన ఉన్నారు. ఒకరోజు భక్సింగ్ గారు మౌన ధ్యానంలో ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము చదువుతున్నప్పుడు ఈ 4వ అధ్యాయంలో ఈ 11, 12, 13 వచనాలు తన గమనానికి దేవుడు తీసుకొచ్చాడు. ఈ 11, 12, 13 వచనముల ద్వారా దేవుడు తనతో మాట్లాడడం మొదలుపెట్టాడు. 13వ వచనంలో ఒక ప్రత్యేకమైనటువంటి పదాన్ని భక్సింగ్ గారి దృష్టికి దేవుడు తీసుకొచ్చాడు. 13వ వచనంలో ఏముందంటే, దయచేసి చూడండి, చదవండి. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును. చాలండి. ఆ మొదటి భాగంలో మనం చూస్తున్నాము, పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు. పరిశుద్ధులు సంపూర్ణులుగా కావాలా అని దేవుడు భక్సింగ్ గారిని కోరుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎందుకు పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని కోరుతున్నాడు దేవుడు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనములో మనకు ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడు ఎటువంటి వారు అంటే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండండి. ప్రభు సంపూర్ణుడు, ప్రభు పరిపూర్ణుడు కనుక మనము ఆయన బిడ్డలమైనటువంటి మనము పరిపూర్ణంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఇదే విషయము మత సంబంధమైనటువంటి కాలములో దైవజనుడు భక్సింగ్ గారిని ప్రభు రక్షించుకొని పరిశుద్ధులు సంపూర్ణులు కావాలా అని భక్సింగ్ గారిని దేవుడు అడుగుతున్నట్లు, కోరుతున్నట్లు మరి గుర్తించగలిగాడు. అప్పుడు భక్సింగ్ గారు అన్నారు కదా, ప్రభువా, నేను కేవలం ఒక స్వార్థికుడను మాత్రమే. ఏదో కొన్ని కరపత్రికలు పంచగలను, కొన్ని స్వార్థలను నేను పంచగలను, కొంతమందికి దేవుని మాటలు నేను చెప్పగలను. అయితే నేను పరిశుద్ధులను సంపూర్ణులుగా నేను ఏ రీతిగా చేయాలి అని ప్రార్థన చేశాడు. నువ్వేమో పరిశుద్ధులు సంపూర్ణులు కావాలా, చెయ్యాలని నన్ను అడుగుతున్నావు, నాకు ఆత్మ ద్వారా గ్రహిస్తున్నాను. అయితే నేను ఏ రీతిగా పరిశుద్ధులను సంపూర్ణులుగా చేయగలను అని ప్రార్థించాడు. అప్పుడు దేవుడు మరి తనకు ఈ విధంగా బయలుపరిచాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయము 40వ వచనం చదవమని దేవుడు భక్సింగ్ గారికి చెప్పారు. 25వ అధ్యాయం నిర్గమాకాండం 40వ వచనమును చదవమని దేవుడు భక్సింగ్ గారికి చెప్పారు. కొండ మీద
నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. కొండ మీద నీకు చూపించబడిన మాదిరి చొప్పున నువ్వు చెయ్యి అని ఈ నిర్గమాకాండము 25 అధ్యాయం 40 వచనం మరలా దేవుడు తన దృష్టికి తీసుకొచ్చాడు. పరిపూర్ణులుగా ఏ రీతిగా చేయగలను అన్నందుకు ఈ నిర్గమాకాండం 25 అధ్యాయం 40 వచనం తన దృష్టికి తీసుకొచ్చాడు. ఇక్కడ భక్సింగ్ గారు గ్రహించింది ఏమిటంటే, కొండ మీదికి వెళ్ళాలనని దేవుడు తన్ను కోరుతున్నట్లుగా, తన సంకల్పాన్ని తన చిత్తాన్ని తెలియజేయుటకు రమ్మన్నట్లుగా మోసేను తాను గ్రహించగలిగినాడు. అప్పుడు ఆ మద్రాసులో సమీపముగా ఉన్నటువంటి పల్లవరపు కొండలపైకి ఆనాటి మరి భక్సింగ్ గారు జత పనివారుగా ఉంటున్నటువంటి పెద్దలైన వారితో కలిసి ఆ పల్లవరపు కొండలపైన తాను ప్రార్థనకై పైకి వెళ్ళారు. కొండపైన నీకు చూపింపబడిన మాదిరి చొప్పున అని అన్నాడు గనక మోషేతో, భక్సింగ్ గారు కూడా కొండపైకి దేవుడు రమ్మన్నాడని చెప్పి గ్రహించి తన సంకల్పాన్ని తెలుసుకొని తనతో ఉన్నటువంటి ఆ పెద్దలను తీసుకొని ఆ కొండపైకి వెళ్ళారు. భక్సింగ్ గారితో కలిసి 5 మంది వెళ్ళారు. మొత్తము 6 అక్కడ ప్రార్థనలో చేయడానికి వెళ్ళారు. రాత్రంతా వాళ్ళు ప్రార్థనలో గడిపారు. వారు ప్రార్థన చేయుచున్నప్పుడు కొన్ని విషపురుగులు కానీ, కొంత వారికి అనానుకూలత, సదుపాయం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా కూడా వారు రాత్రంతయు ప్రార్థనలోనే గడిపారు. 6 కలిసి రాత్రంతా ప్రార్థనలో గడిపారు. మనం 100 మంది ఉంటే రాత్రంతా ప్రార్థన చేయలేము, హాఫ్ నైటే చేస్తాం. అంటే అంత భారము కలిగి వారు ఎక్కువ సమయాన్ని దేవునితోనే గడిపినారు. గడిపినప్పుడు కొంచెం కొండ క్రిందికి దిగి వచ్చి, ప్రభా తెల్లవారింది, ఉదయకాలం అయింది, మీరు కొండ మీద చూపించబడిన మాదిరి చొప్పున అని చెప్పారు. నేను కొండపైన రాత్రంతా మేము ప్రార్థించాము, మరి ఇప్పుడు మేమేమి ఏమి చేయాలి అని అడిగితే దేవుడు ఈ యొక్క కీర్తనను చూపించాడు. 33వ కీర్తన దయచేసి చూడండి. 33వ కీర్తన 33వ కీర్తన 33వ కీర్తన మొదటి 3 వచనములో, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి, ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. కనుక ఈ 3 వచనాలు భక్సింగ్ గారి దృష్టికి తీసుకురాబడ్డాయి. మొదటిగా అక్కడ గ్రహించింది ఏమిటంటే, చదివినప్పుడు ప్రారంభంలో ఈ కీర్తన చదివినారు. ఈ కీర్తన చదివినప్పుడు ఆనందగానము చేయాలని దేవుడు అక్కడ చెప్పాడు. వారికి వచ్చినటువంటి మరి ఇంగ్లీషులోనో, తెలుగులోనో, తమిళంలోనో వారు గట్టిగా స్వరం పెట్టి ఆనందగానం పాటలు పాడాలనని దేవుడు తన సంకల్పాన్ని తెలియజేశాడు. ఆ తర్వాత 2వ వచనములో ఆ గానం చేసేటప్పుడు సితారాతో 10 తంతుల స్వరమండలముతో కీర్తించాలా, అంటే సంగీతం, ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలని తెలియజేశాడు. ఆ ఆరంభంలో 3వ వచనములో చూస్తే ఉత్సాహముతో ఇంపుగా వాయించాలి. వాయించేవారు కూడా యేసుపాదమన్నలాగా హెబ్రోన్లో మరి బ్లైండ్ మ్యాన్ జనులతో కలిసి పరిచర్య చేసిన కాన్వకేషన్ యేసుపాదం గారు ఉన్నారు. అలాగ వాయించాలి. ఒకరు పాడుతుంటే ఇంకా రాగమునకు ఇబ్బంది కలిగించేలాగానే చేయకూడదు. ఎందుకంటే మనం ఆరాధించబోచున్నది, మనము గానం చేయబోచున్నది, మనము ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ చేయబోచున్నది ఎవరికంటే మన ప్రభువారి నామమున. కనుక అది పాడేవాళ్ళు కానీ, ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు కానీ, మరి ఎవరైనా సరే చాలా ఇంపుగా, మెలోడీగా, అసలు పరలోకంలో దేవదూతలు ఆలకించేటట్టుగా, తొంగి చూసేటట్టుగా అంత ఇంపుగా ఉండాలని దేవుడు కోరుతూ వచ్చినాడు. అప్పటికే మత సంబంధమైనటువంటి సంఘాల్లో మరి వారికి ఇష్టం వచ్చిన మరి క్రమాన్ని ఏర్పరచుకొని ఇంపుగా లేకుండా చేసినటువంటి ఆరాధనలు కొన్ని సంవత్సరాలు దేవునికి తెలుసు. కనుక ఈ రీతిగా ఆనందగానం చేయాలి. ఆ గానం కూడా వాయిద్యములతోనే చేయాలి, తర్వాత ఇంపుగా వాయించాలి అని చెప్పాడు. వాట్ ఫర్, దేని కొరకు చేయాలి?
రీజన్ ఏమిటి అని అంటే ప్రభు మరలా మాట్లాడాడు. ప్రభా, మేము పాటలు పాడమని చెప్పావు, మేము సంగీతంతో వాయించాలని చెప్పావు ఇంపుగా, మరి దేనికోసం మాకు చేసినటువంటి మేలు ఏమిటి? దయచేసి చూడండి 4-7 వచనములు. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేనుదంతయు నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. తర్వాత కిందికి రండి, 6 యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను, సముద్రములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్టలు కూర్చువాడు ఆయనే. ఈ వచనాలు తన దృష్టికి తీసుకురాబడ్డాయి. దేని కొరకు? ఇలాగా స్తుతించాలా, సంగీతములతో పాటలతో ఆరాధించాలని అంటే ఆయన వాక్యమును బట్టి చూడండి, ఆయన విశ్వాస్యతను బట్టి, ఆయన నీతి న్యాయములను బట్టి, ఆయన కృప బలప్రభావములను బట్టి. ఇంకా చూడండి 10వ వచనము నుండి, అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనుల యోచనను ఆయన నిష్ఫలముగా చేయును, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములుండును. ఈ రీతిగా ఈ యొక్క మాటలు మనలను స్వాస్థ్యముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన ఎటువంటి వాడు? ఆయన వాక్యమును బట్టి మనం స్తుతించాలా, ఆయన విశ్వాసతను బట్టి మనము గానం చేయాలా, ఆయన నీతి న్యాయములను బట్టి మనము మరి గణపరచాలా, ఆయన కృప ఆయన బలప్రభావాలను బట్టి మనం కీర్తించాలా. మనలను స్వాస్థ్యముగా ఆయన ఏర్పరచుకున్నాడు. ఇది మొదటిగా ఈ విషయాలను బట్టి మనం ఆయన స్వాస్థ్యం, మనం ఆయన ప్రజలం, ఆయన బలము, ఆయన కృప, ఆయన నీతి న్యాయాలు మనకు తెలియజేసినాడు. కాబట్టి దేవుని ప్రజలు కూడి వచ్చినప్పుడు ఆనంద గానముల చేత ఇన్స్ట్రుమెంట్స్ వాయించుతూ దేవుని మొట్టమొదటిగా ఆరాధన కొరకు ఈలాగు చేయాలని చెప్పబడింది. ఇది చేసిన తర్వాత ఇక పాటలు పాడిన తర్వాత కూర్చుంటాం మనం. పాటలు లేచి పాడిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూర్చున్నారు. కూర్చుండే దేనికి? మనం లేచి పాటలు పాడిన తర్వాత కూర్చుంటాం కదా. దయచేసి చూడండి 47వ కీర్తనలో ప్రభు బయలుపాటు చేశాడు. 47వ కీర్తన, ఎందుకంటే మనకు తెలిసినటువంటి పాత విషయాలు మరలా మనము రివ్యూ చేసుకుంటున్నాం. 47వ కీర్తన దయచేసి చూడండి 6-7 వచనములో. 6-7 దేవుని కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. కాబట్టి ఆయన ఎందుకు ఆయన్ను కీర్తించాలి కూర్చొని మోకరించి అంటే, మన రాజు, సర్వభూమికి రాజు, మన సృష్టికర్త. ఆరాధనలో కీర్తనలు పాడొచ్చు, ఒకరి తర్వాత ఒకరు వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించవచ్చు. కాబట్టి ఇలాగ వాళ్ళు చేయాలని దేవుడు బయలుపాటు చేశాడు. ఆ తర్వాత పాటలతో దేవుని స్తుతించాలా. 66వ కీర్తన చదువుకున్నారు వాళ్ళు. 66వ కీర్తన 1వ వచనం చూడండి. 60 సర్వలోక నివాసులార దేవుని గురించి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనకు స్తోత్రము చేయండి. ఇలాగ దేవునికి స్తోత్రం చెల్లించండి. కాబట్టి ఆయన ప్రభావమును బట్టి ఆయన స్తుతించాలి. కాబట్టి దేవుడు ప్రపంచమంతా దేవుణ్ణి ఎరిగి స్తుతించాలని కోరుతున్నాడు. వారు ఆరాధించినప్పుడు అలా వాళ్ళు పాటలు పాడుతూ వాళ్ళు కూర్చొని మోకరించి తర్వాత ఇలాగున వారు దేవుని కీర్తించి గానం చేయుచున్నప్పుడు ఆరాధనలో నేను వచ్చి వారి మధ్య నివాసం చేస్తానని దేవుడు భక్సింగ్ గారికి బయలుపాటు చేశాడు. దేవుడు మన మధ్య ఉండే సమయం, ఆరాధన సమయంలో దేవుడు మన మధ్య ఉంటాడు. మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు. కాబట్టి మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుడు తన ప్రజల మధ్య ఉంటానని చెప్పాడు. అప్పుడు ప్రజలు, నేను వారి మధ్యకు వస్తాను కనుక నా సన్నిధిని వారు అనుభవిస్తారు. పూర్తిగా వాళ్ళు నా సన్నిధిని అనుభవిస్తారు. నేను వారి మధ్య ఉంటే అనుభవించడం ద్వారా వారి హృదయంలో భయం ఉంటుంది. అయ్యో దేవుడు ఇక్కడ ఉన్నాడు అని వారి హృదయంలో భయం ఉంటుంది. కాబట్టి వారు భయపడడానికి నా సన్నిధిని వారికి కనపరచాలి. నా సన్నిధిని వారిని కనపరచాలి అంటే నేను వారి మధ్యకు రావాలా. వారి మధ్యకు రావాలంటే వారు నన్ను ఆరాధన చేయాలా, వారు నన్ను ఆరాధించాలా, నన్ను స్తుతించాలా. ప్రియులారా, దేవుని ఆరాధించడము స్తుతించడము ద్వారా దేవుడు మన మధ్య ఉంటాడు.
మనం ఆయన అనుభవిస్తాం. ఆయన సన్నిధిని అనుభవిస్తున్నప్పుడు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన మనల్ని సృజింపు చేస్తున్నప్పుడు, ఆయన మనల్ని తాకుతున్నప్పుడు మనకు భయం కలుగుతుంది. ఈ భయభక్తులను మనకు పుట్టిస్తాయి. అట్లా మనం పరిశుద్ధంగా, పర్ఫెక్ట్గా మనం తయారు కావచ్చు. దేవుడు భక్సింగ్ గారితో మాట్లాడాడు, నా ప్రజలను నీవు పరిశుద్ధులుగా, పరిపూర్ణులుగా చేయాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తే పరిశుద్ధులు పరిపూర్ణగునట్లు. కనుక భక్సింగ్ గారు చెప్పారు, ఈ 3 విషయాలు చేసి బయటకు వచ్చిన తర్వాత వెంటనే అక్కడున్న ఆ 6 ప్రభు వారి జీవితంలో చేసినటువంటి కార్యములన్నిటిని తలపోసుకున్నారు. వాళ్ళు ఆరాధించారు. తర్వాత వారు ప్రమేయం లేకుండానే ఆరాధించని ఎవరు చెప్పకుండానే, ఒకరి ప్రమేయం ఒకరికి లేకుండానే, ఎవరు ఫోర్స్ చేయకుండానే వారు టకటక 6 ఆరాధించగలిగారు. ఈరోజు ఫోర్స్ చేయాలి. ఆరాధించాలంటే ఆరాధించండి చెప్పాలా? దేవుడు వారి మధ్యకు వచ్చి వారి మధ్య ఉండడము, దేవుని సన్నిధిని వారు అనుభవించటం, దేవుని యందు భయభక్తులు వారికి పుట్టడం, భయభక్తులు పుట్టడం ద్వారా, చెడు లేకుండా వాళ్ళు ఉండడం ద్వారా వారు పరిశుద్ధులుగా పరిపూర్ణులయ్యారు. ఒకరి ప్రమేయం లేకుండా ఒకరు అలా ఆరాధించడం మొదలుపెట్టారు. అప్పుడు భక్సింగ్ గారితో దేవుడు చెప్పాడు, నీవు ఉదయకాలం ప్రార్థించావు కదా, పరిశుద్ధులు పరిపూర్ణగునట్లు నేను ఏ రీతిగా చేయగలను? నేను ప్రార్థించగలను, లేకపోతే నేను కరపత్రికలు పంచగలను, స్వార్థ చేయగలను, పరిశుద్ధులను నేను ఎలాగ పరిపూర్ణంగా చేయగలనని నువ్వు అన్న ప్రశ్నకు జవాబు ఇది. కాబట్టి కీర్తనలు పాడటం, ఆరాధించటం, ఆయన బల ప్రభావాలు, ఆయన శక్తి, ఆయన మంచితనం, ఆయన కృప, వీటన్నిటినీ జ్ఞాపకం తెచ్చుకొని మనము మనసారా ఆయన ఆరాధిస్తున్నప్పుడు మన ప్రమేయం మనకు తెలియకుండా ఆత్మ ద్వారా నింపబడి మన స్పర్శలో మనము లేకుండా, మన మెలకువలో మనము లేకుండా, పరిశుద్ధాత్మ యొక్క మెలకువ పరిశుద్ధాత్మలో లీనమైపోయి, సింహావలోకనమైపోయి మనం ఆరాధిస్తున్నప్పుడు నిజంగా దేవుడు మన మధ్య ఉన్నాడు, మన వద్ద ఉన్నాడు. ఇప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. ఆయన సన్నిధి మనం అనుభవిస్తున్నందున ఆయన మన మధ్య ఉన్నాడని మనకు భయభక్తులు కలిగాయి కనుక మనము చెడుతనమును విసర్జించిన వాళ్ళంగా ఉన్నాం. ఇప్పుడు మనము చెడుతనమును విసర్జించినటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాం కనుక పరిశుద్ధులంగా మనం పరిపూర్ణమైనాం. ప్రియులారా, ఇలాంటి అద్భుతమైనటువంటి ఆరాధనను దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా తీసుకురాబడింది. ఆరాధన దైవజనుడు భక్సింగ్ గారికి ఏ వరుసలో తెలియజేయబడిందంటే, మెల్కిషెదెకు క్రమము చొప్పున నిరంతరపు యాజక సేవ. లోకంలో రకరకాల డినామినేషన్స్ ఉన్నాయి. లోకంలో చాలామంది ఒక్కొక్క డాక్టర్ని ఎన్నుకొని, ఒక్కొక్క వచనాన్ని ఎన్నుకొని వాళ్ళు సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ భక్సింగ్ గారి యొక్క ప్యాటర్న్, లేకపోతే ఈ యొక్క ఆరాధన క్రమం మెల్కిషెదెకు క్రమం ఎక్కడ మనకు పరిచయం అవుతుంది? ఆదికాండం 14వ అధ్యాయంలో పరిచయం అవుతుంది మెల్కిషెదెకు క్రమం అన్నప్పుడు 1, 2, 3 ఉంటాయి. ఒకటే ఉంటే క్రమం అనం, కొన్ని ఉంటాయి. వీటన్నింటిని కలిపి క్రమం అంటాం. మెల్కిషెదెకు క్రమంలో అబ్రహాముకు దేవుడు బయలుపాటు చేశాడు. మెల్కిషెదెకు క్రమంలో 3 విషయాలు. నెంబర్ 1 ప్రభును ఆరాధించుట, నెంబర్ 2 ప్రభు శరీరంలో పాలు పుచ్చుకొనుట, నెంబర్ 3 ప్రభు మనకిచ్చిన మేలుకు, మనకు చేసిన సహాయానికి మనం అర్పించుకోవడం, మన దశమాంసములను అర్పించుకోవటం. అబ్రహాముకు దేవుడు షాలేము రాజు అయిన మెల్కిషెదెకు ప్రత్యక్షమైనప్పుడు, ఆ షాలేము రాజు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాముకు ఒక దర్శనాన్ని బయలుపాటు చేశాడు. దయచేసి చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం. ఆదికాండము 13వ అధ్యాయం మనము ఈ అందరం కలిసి చదువుకుంటాం. 13వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. మరియు షాలేము రాజైన మెల్కిషెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించుబడునుగాక అనియు,
నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతునకు దేవుడు స్తుతింపబడునుగా కనియు చెప్పెను. అప్పుడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. 3 పదాలు చూడండి. దేవుడు షాలేం రాజు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఆయన వెంటనే ఆయన ఏం తీసుకొచ్చాడు? రొట్టె ద్రాక్షరసం తీసుకొచ్చాడు. రొట్టె ద్రాక్షరసం అబ్రహాముకి ఇచ్చే ముందుగా అబ్రహాముకు షాలేం రాజు చెప్పాడు. రొట్టెను ద్రాక్షరసం అబ్రహాము తీసుకునే దానికి ముందుగా షాలేం రాజు అబ్రహాముకు బయలుపాటు చేశాడు. ఏం చేయాలంట? శత్రువుల పైన నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుని నీవు స్తుతించాలా. నువ్వేం చేయాలా? ఈ రొట్టెను ద్రాక్షరసమును నేను నీకు ఇవ్వడానికి వచ్చాను. ఈ రొట్టె ద్రాక్షరసమును నువ్వు తీసుకోవడానికి ముందుగా నువ్వు ఏం చేయాలంటే నీ శత్రువుల పైన విజయం ఇచ్చిన, జయము కలిగించిన దేవుని నీవు స్తుతించాలా. ఎవరు చెప్పారు ఈ మాట? మెల్కీషెదెకు చెప్పాడు, అబ్రహాముకు చెప్పాడు. అప్పుడు అబ్రహాము దేవుని స్తుతించాడు. శత్రువు పైన విజయం ఇచ్చిన దేవుడు, లోక సంబంధమైనటువంటి శత్రువు పైన, తర్వాత ఆత్మకు శత్రువైనటువంటి కనబడని సాతాను శత్రువు పైన, మరి భూ సంబంధంగా మానవులుగా శత్రువులు ఉన్న వారి పైన, శత్రువుల పైన విజయం అనుగ్రహించేది ఈ సర్వోన్నతుడైన దేవుడు తప్ప ఎవరు కానే కాదు. ఈ విషయము అబ్రహాముకు తేటతెల్లం చేశాడు. ఇప్పటి నుంచి ఈ కాలము నుండి అబ్రహామా నీకు చెప్తున్నాను, నీ సంతానం అంతటికి ఈ భూలోకం ఉన్నంతకాలం మానవులందరికీ విజయాన్ని ఇచ్చేది శత్రువు పైన, అది ఏ రకమైన శత్రువు అయినా సరే విజయాన్ని ఇచ్చేది ఈ సర్వోన్నతుడు దేవుని యాజకుడు షాలేము రాజు. ఈయన మాత్రమే శత్రువు పైన నీకు ఇప్పుడు విజయం ఇచ్చాడు. నువ్వు వెళ్ళావు, యుద్ధములో విజయం పొందావు, నీ తమ్ముణ్ణి ఆ రాజుల చేతిలోంచి విడిపించుకొని తెచ్చుకున్నావు. ఇదంతా నీ క్రియల ద్వారా కలిగింది అనుకుంటున్నావా? నువ్వు సొంతగా నువ్వేదన్నా యుద్ధం చేసినందుకు కలిగింది అనుకుంటున్నావా? నీ ఇంట పుట్టి అలవర్చబడిన 312 మండుగురి ద్వారా కలిగింది అనుకుంటున్నావా? కాదు. నీ వెనక నీ దేవుడు శత్రువు పైన విజయం ఇవ్వడానికి షాలేము రాజు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మన విజయానికి రహస్యముగా ఉన్నాడు. ఆయనే మన విజయం. ఆ శత్రువు పైన విజయాన్ని కలిగించాడు. శత్రువు పైనే కాదు, శత్రువు పైన విజయం కలిగిందంటే భూలోకములు ఉన్న ప్రతి దానిపైన మనం ఓడిపోకుండా విజయం పొందుతున్నామంటే సాక్షాత్తు ఈయన ద్వారా మాత్రమే. ఈ విషయం అబ్రహాముకు తెలియజేశాడు, ఆరంభంలో తెలియజేశాడు. ఇక అబ్రహాము సంతానం భూలోకములో ఉన్న మానవులందరూ అబ్రహాము సంతానమే. ఎంతమంది ఉన్నారండి అబ్రహాము సంతానం? భూలోకములో ఉన్న మానవులు షారా సంతానం యూదులు లేక ఇజ్రాయెల్ ప్రజలు, హాగరు సంతానం ముస్లిమ్స్, కెతుర సంతానం అన్యజనులు లేక హిందువులమైన మనము కూడా. ఈ 3 జాతుల ప్రజలు ప్రపంచంలో ఉంటే 3 జాతుల ప్రజలు నీ సంతానమే. నీ సంతానానికి విజయం భవిష్యత్తులో రానున్న కాలంలో రావాలి అంటే విజయానికి రహస్యం ఎవరు చెప్పండి? ఈ దేవుడు, సర్వోన్నతుడు దేవుని యాజకుడు షాలేము రాజైన మెల్కీషెదెకు నేను. కాబట్టి నువ్వు శత్రువులపైన విజయం ఇచ్చిన నీ దేవుణ్ణి ఏం చేయాలా? సర్వోన్నతుడు దేవుణ్ణి ఏం చేయాలా? నువ్వు స్తుతించాలా. మీరేమన్నా ఓడిపోయినారు అనుకుంటున్నారా? చాలామంది ఇక్కడికి వచ్చి ఓడిపోయినారు అనుకుంటున్నారా? ఓడిపోలేదు, ఓటమిని ఓడించాము. మనము ఓడిపోలే, ఆత్మలో ఓడిపోలే, శరీరమే ఓడిపోయింది. మన శరీరం ఓడిపోయింది, మన ఆత్మ జయం పొందింది. మనము అక్కడ ఉంటే మన ఆత్మను ఓటమి పాలు చేసి శరీరాన్ని గెలుపు తెచ్చుకుందాం. కానీ ఆత్మ సంబంధమైన పిల్లలు, ఆత్మ సంబంధమైన ప్రజలు తమ శరీరమును ఓడిపోయినా తమ ఆత్మను మాత్రమే వారు గెలుపు పొందించుకుంటారు, ఆత్మలో గెలుపు పొందించుకుంటారు. కాబట్టి మెల్కీషెదెకు క్రమంలో మొదటి పార్ట్ ఏమిటంటే దేవుణ్ణి స్తుతించుట. రెండో పార్ట్ ఏమిటి? రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం. దేవుని స్తుతించిన వెంటనే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? రొట్టె ద్రాక్షరసం. భక్సింగ్ గారి యొక్క దర్శనములో దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం జరిగిన తర్వాత రెండవ క్రమం ఏమిటంటే మనం ప్రభు బలలో పాలు పొందుతాం, రొట్టె ద్రాక్షరసములో పాలు పొందుతాం. కాబట్టి ఇది జీవితకాలం అంతా మనం పాలు పొందాలా. యేసు ప్రభు చెప్పాడు కదా, నేను వచ్చు పర్యంతం వరకు
నా శరీరం తిని నా రక్తం త్రాగి నా మరణాన్ని ప్రచురించాలి అని చెప్పాడు. రొట్టె ద్రాక్షరసమును మనము తింటాం. ఆ రొట్టె ద్రాక్షరసం తిని జీవము గలవారముగా ఉంటాం, సమృద్ధి జీవము గలవారముగా ఉంటాం. ఆ శక్తితో మన శక్తికి మించిన ప్రయాణాన్ని ఆత్మ సంబంధముగా మనం కొనసాగిస్తాం. ఇక్కడ మనం ఓడిపోతామేమో అనుకున్నాం. ఈ శోధనలో, ఈ యొక్క అపజయములో, ఈ యొక్క ఆటంకములో, ఈ గుంటలో, ఈ యొక్క పల్లములో మనం ఓడిపోతామేమో అనుకున్నాం. కానీ గెలుస్తున్నాం. ఎందుకు గెలుస్తున్నాం? ఆయన్ను మనం భుజిస్తున్నాం. రొట్టె ద్రాక్షరసం ఈజ్ ఈక్వల్ టు ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని మనం తిని త్రాగుతున్నాం. ఆ ప్రభు శరీరము రక్తం తిని త్రాగడం వలన మనలో మనము జీవము గలవారముగా, సమృద్ధి జీవము గలవారముగా ఉంటూ పునరుత్థాన శక్తిని మనం ఆ శరీరములో నుంచి పొంది శక్తికి మించిన ప్రయాణాన్ని చేస్తున్నాం. గంటల తరబడి ఉపవాసమైన ఉంటాం, గంటల తరబడి మన ఆత్మ సంబంధమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ఇది జరిగిన తర్వాత మూడవదిగా మనకు మిగిలింది ఏమిటి? మనలో మనం సజీవ యాగంగా అర్పించుకోవటం. ప్రభువా, నీవు నా శత్రువు పైన విజయం ఇచ్చినావు అని అబ్రహాము స్తుతించినప్పుడు, స్తుతించినందుకు రొట్టెను ద్రాక్షరసం ఇచ్చాడు. రొట్టె ద్రాక్షరసం ఇచ్చిన తర్వాత కన్నులు ప్రకాశించాయి, శక్తి కలిగింది, అద్భుతమైన తేజస్సు కలిగింది. దాన్ని భుజించడం తర్వాత ఇక ఆ కనేత్రముతో, ఆ కన్నులతో ఈ యొక్క భౌతిక సంబంధమైనటువంటి ఆస్తిని చూసినాడు. ఇప్పటి వరకు దేవునికి ఇచ్చేది తెలియదు, దేవునికి సమర్పించుకునేది తెలియదు. అది తిన్న తర్వాత, అనుభవించిన తర్వాత ఇదే తుచ్చమైంది అనుకొని దానిని ప్రభు కర్పించాడు. నా జీవితం, నా శరీరం, నా సమస్తం నేను నీకు అర్పిస్తున్నాను, సజీవ యాగంగా అర్పిస్తున్నాను, నా ఆస్తినే కాదు నన్నే అర్పించుకొనిచున్నాను అని చెప్పేదే ఆ సాక్రిఫైస్, సజీవ యాగం. అది ఆ బలి, ఆ అర్పణ ద్వారా దేవుడు ఎంతో శ్వాసను అగ్రానించి మహిమను పొందుతూ వచ్చాడు. కాబట్టి ఇది మెల్కిషెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజక సేవ. మనము పరిపూర్ణలు చేయడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ గొప్ప ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. దయచేసి చూడండి, దేవుని వాక్యములో దేవుడు అబ్రహామును మరి ఆది కాండము 14వ అధ్యాయంలో మరి అబ్రహాముకు శత్రువు పైన విజయం ఇవ్వడానికి కారణం ఏమిటంటే 14వ అధ్యాయంలో 13వ వచనములో అతడు చేసిన పనిని మనం చూస్తున్నాం. ఏమిటి శత్రువు పైన విజయము? కొంతమంది అంటారు, ఏమంటారు తెలుసా? ఇక్కడనే ఉండి మనం సాధించాలా, ఇక్కడనే ఉండి సాధించాలా, వీళ్ళతోనే ఉండి మనం పోరాడుతూ సాధించాలా, మనం ఓడిపోయిన వాళ్ళం అనుకొని తలవంపులు కావద్దా? మనము ఈ బజార్లో ఎట్లా తిరగాల, ఈ వీధులలో ఎట్లా తిరగాల అనుకుంటారా మీరు? మన పితరుడైన అబ్రహాము కంటే ఆర్ యు గ్రేట్? నువ్వేమైనా గొప్పవాడవా, గొప్పదానవా? అబ్రహాము కంటే మన పితరుడైన అబ్రహాము తన తమ్ముడైన లోతుకు ఏ విధంగా ఆయన మరి అన్ని అప్పగించుకొని తగ్గించుకొని ప్రత్యేకంగా బయటకు వచ్చాడో చూడండి. ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. ఆదికాండం 13వ అధ్యాయం దయచేసి చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము. అబ్రహాము మరి అంత విజయాన్ని శత్రువు పైన పొందడానికి కలిగినటువంటి కారణం, ఆ ప్రభు శరీరాన్ని అతడు భుజించి ఆ శక్తిని పొందడానికి గల కారణం దయచేసి 13వ అధ్యాయంలో 12వ వచనం చూస్తాం. 10 అట్లు వాళ్ళిద్దరు వేరైపోయిరి. అబ్రహాము, మనం బంధువులము గనక నాకు, నీకును, నా పశువుల కాపర్లకును, నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. అబ్రహాముకు దేవుడు తన శత్రుపై విజయం ఇవ్వడానికి కలిగినటువంటి కారణం ఒక్కటే ప్రియులారా, రహస్యం. ఇది సిగ్గు కాదండి, తలవంపులు కాదండి. కలహపడటము, కొట్లాడుకోవటము, కాలర్లు పట్టుకోవటము, నెట్టుకోవటము, నాది నాది అని వాదనలు పెట్టుకోవటము, ఇది కాదు. నీ రహస్యం, నీ విజయానికి రహస్యం ఏమిటి అంటే కలహం ఉండకూడదు. ఏముండకూడదు చెప్పండి? సహోదరులతో కలహం ఉండకూడదు. అవసరం వస్తే నీకేం కావాలనో దాన్ని వదిలేయాలా. ఎవడు ఏం కోరుకుంటాడో వానికి ఇచ్చేసేయాలా. మొదట అబ్రహాము, నేను పెద్దవాడను కనుక నేను తీసుకొని పక్కన పెట్టుకుంటాను, మిగిలింది నువ్వు తీసుకో అనలే. అబ్రహాం పెద్దవాడై ఉండి లోతుతో అంటాడు, నీకేం కావాలనో నువ్వు తీసుకో, నేనే వేరే తట్టుకు వెళ్ళిపోతాను, వేరే వైపుకు వెళ్ళిపోతాను,
కలహము లేని, జగడము లేని, కొట్లాట లేని ఆ మంచి మనసు కలిగి ఉన్నాడంటే అది ఆత్మ సంబంధమైన వ్యక్తి మాత్రమే చేయగలడు. అబ్రహాము ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి. ప్రియులారా, ఈరోజు మీరు ఇక్కడికి ఈ స్థలములో ఉన్నారు అని అంటే మీరేం తక్కువగా ఆలోచించుకుంటున్నారా? తక్కువగా అంచనా వేసుకుంటున్నారా? తక్కువగా తూకం వేసుకుంటున్నారా? మీరు ఆత్మ సంబంధమైనటువంటి వారు. మేము కలహమొద్దు, జగడమొద్దు, ఎన్ని సంవత్సరాలుగా సమకూర్చుకున్నటువంటిది, నేను పెద్దవాడినై ఉండి సంపాదించుకున్నటువంటిది నాకు అవసరము అని ఈ రోజుల్లో జగడాలు పెట్టుకునే వాళ్ళు ఉంటుంటే మనము ఎంతగానో తోక ముడుచుకొని, శరీరాన్ని అణుచుకొని, తల దించుకొని ఒక ప్రత్యేకంగా మన శరీరాన్ని దింపుకొని వస్తున్నామంటే మన శరీరం లేదు, మనలో ఆత్మ మాత్రమే ఉంది బలంగా. మనం ఆత్మీయులము. లోతు నుండి దేవుడు అబ్రహామును వేరుపరిచినాడు. లోతు నుండి అబ్రహామును వేరుపరిచిన విధముగా మమ్ము. లోతు నుండి అబ్రహామును వేరుపరచిన విధముగా మమ్ము. లోకము నుండి వేరుపరచిన లోకనాథా నీవేగా. దేవా నిన్ను నేను విడువను జీవించు వరకు. దేవా నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు. దేవా నిన్ను నేను విడువను నన్ను దీవించు వరకు. కాబట్టి అబ్రహాము 13వ అధ్యాయంలో కలహము లేని జీవితం జీవించాడు, జగడము లేని జీవితం జీవించాడు. ఆత్మ సంబంధంగా తాను బలవంతుడిగా ఉన్నాడు. శరీర సంబంధమైన వ్యక్తి నుండి దేవుడు దూరం కమ్మని చెప్పాడు, దూరం అయిపోయాడు. ఇక కలహము లేదు, జగడము లేదు. ఆత్మలో పురికొలుపు, ఆత్మలో ఎదుగుదల, ఆత్మీయమైన నేత్రాలు, ఆధ్యాత్మికమైన స్థితిగతులు అబ్రహాముకు ప్రసాదించాడు. ఒక ప్రత్యేకతకు దేవుడు తీసుకొస్తున్నాడంటే దాని వెనుక దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రత్యేకపరుస్తున్నాడు. హెబ్రీ 9వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ప్రత్యేకముగా లోకములో ఉన్నాడు. ఎవరంట మన దేవుడు? దయచేసి చూడండి, హెబ్రీ 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ 7వ అధ్యాయం 26వ వచనం. మనల్ని ఎందుకు ప్రత్యేకముగా ఉండాలని కోరుతున్నాడు? మన దేవుడు ఎటువంటి వాడంటే ప్రత్యేకంగా ఉండేవాడు. మన ప్రభువారు ఎటువంటి వారంటే ప్రత్యేకంగా ఉండేవాడు. మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన మన సేవ్యర్, మన రక్షకుడు ప్రత్యేకముగా ఉండువాడు. లోకంలో 33.5 సంవత్సరాలు ఉన్నాడు. చాలామంది ఆయనకు ఇరుకు కలిగింపాలని ఆలోచన చేశారు. ఇరుకు కలిగించాలని చూస్తే ఆయన ప్రత్యేకంగా ధోనిలోనికి వెళ్ళాడు. జనసమూహం ఆయన మీద పడుతున్నప్పుడు ఆయన కొంత ప్రత్యేకతను కలిగినాడు. రాత్రుల్లో ప్రార్థనలో ప్రత్యేకత, పగలు ఆయన ప్రత్యేకత, ఆయన ప్రత్యేకమైన జీవితం, ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు. అయితే దేవుడు తన ప్రజలైనటువంటి వారిని ఏమంటున్నాడు? మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. 2వ కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం. నేను ప్రత్యేకంగా ఉంటాను కనుక నా పిల్లలైనటువంటి మీరు ప్రత్యేకంగా ఉండండి. ఎందుకు తెలుసా? ఈరోజు చెప్పేది కాదు ఈ మాట. మీ పితరుడైన అబ్రహాముతో ఆ రోజే చెప్పాను, ప్రత్యేకంగా ఉండమని. ఆ తర్వాత మోషేకి చెప్పినాను, ఐగుప్తులో నా ప్రజలు ఐగుప్తు యొక్క ఆ భూమిలో ఉండి నన్ను సేవించడం నాకు ఇష్టం లేదు. అయితే నీవు వెళ్ళి ఫరో దగ్గరికి నా ప్రజలు నా ప్రభువును సేవించవలసి ఉన్నది కనుక 3 దినముల ప్రయాణం మేము బయటికి వెళ్ళి మా దేవుని సేవించాలా అంటే ప్రత్యేకంగా బయటికి వెళ్ళాలా, టోటల్గా ఐగుప్తుల నుంచి బయటికి వెళ్ళాలా. ఐగుప్తులో ఉండి ఆరాధించడం కాదు. అప్పుడు ఫరో అన్నాడు కదా, అక్కడి నుంచి వెళ్ళిపోతారేమోనని ఇక్కడనే మీకు కావలసిన మెటీరియల్ అంతా పూజ కోసం ఇస్తాను, మీరు ఆరాధన కోసం ఇస్తాను, సేవ కోసం ఇస్తాను, మీరు ఎట్లా చేసుకుంటారో చేసుకోండి, అంతా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను అన్నాడు. అయితే మోషే కమిట్మెంట్ కాలేదు. లేదు, నా ప్రభు చెప్పాడు 3 దినముల ప్రయాణం అంత దూరం బయటికి వెళ్ళాలా. 3 అనేది శరీరాశ, నేత్రాశ, జీవపు డమం. శరీరాశ, నేత్రాశ, జీవపు డమము కలిగిన మనుషులలో నుంచి ప్రత్యేకంగా బయటికి వెళ్ళాలి. ఎందుకు? సేవించడానికి.
లోకములో ఉంటే, ఐగుప్తులో ఉంటే, శరీరులతో ఉంటే మనం దేవుని సేవించలేము, ఆరాధించలేము, ఆయన మహిమపరచలేము. ఆయన మన మధ్యకు రాలేడు. ఆయన మన మధ్యకు రాకపోతే ఆయన సన్నిధిని మనం అనుభవించలేము. ఆయన సన్నిధిని మనం అనుభవించలేకపోతే మనకు భయభక్తులు ఉండవు. మనకు భయభక్తులు ఉండకపోతే మనం చెడుతనాన్ని విసర్జించలేము. చెడుతనాన్ని విసర్జించకపోతే పరిపూర్ణులము కాలేము. భక్సింగ్ గారితో దేవుడు ఏం చెప్పాడు? పరిశుద్ధులు పరిపూర్ణులు కావాలా, పర్ఫెక్ట్గా ఉండాలా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనట్లు మీరు పరిపూర్ణులుగా కావాలా. అందుకోసమై మీరు ప్రత్యేకంగా ఉండాలా. కాబట్టి శత్రువు పైన అబ్రహాముకు విజయం ఇచ్చినటువంటి దేవుడు మనకు కూడా శత్రువు పైన విజయం ఇచ్చినటువంటి దేవుడు. ఇది ఆత్మ సంబంధమైన వ్యక్తులకు చాలా సంతోషకరమైన దినము, సమయం ఇది. ప్రభువా, ఆ మురికుంపములో నుంచి, ఆ చీకటిలో నుంచి, ఆ దుర్గంధములో నుంచి, ఆ జగడములలో నుంచి, ఆ శరీర సంబంధంలో నుంచి ప్రభువా నేను బయటపడినాను. అక్కడ ఉంటే ఒకవేళ చేయి చేసుకోవాల్సి వస్తుందేమో, నోరు చేసుకోవాల్సి వస్తుందేమో, ఎక్కడ జారిపోయి తప్పిపోవాల్సి వస్తుందో. కనుక ప్రైజ్ ద లార్డ్, దేవా నువ్వు చేసిన మేలుకై నీకు స్తోత్రాలు అని చెప్పి ప్రభును మనం ఆరాధించకుండా ఉండలేము. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని ప్రత్యేకపరిచినటువంటి ఆ తీరు, ఆ ఉద్దేశం, ఆ సంకల్పాన్ని మనం గ్రహించి ఉదయకాలం ప్రభును మనము కొన్ని నిమిషాలు ఆరాధన చేసుకుంటాం. ప్రభుని ఆరాధిస్తాం. నా ప్రజలను ఆరాధించాలా, నేను వారి మధ్యకు రావాలా, వారి మధ్యన వస్తే నా సన్నిధిని వారు అనుభవించాలా, అట్లు వారు నా యందు భయభక్తులు కలిగి ఉండాలా, చెడుతనం విసర్జించాలా, పరిశుద్ధులు పరిపూర్ణులు కావాలని దేవుడు కోరుతున్నాడు. మెల్కీషెదెకు క్రమము చొప్పున నిరంతర యాజక సేవలో ఒక భాగమే ప్రభువును స్తుతించుట. శత్రువు పైన విజయం ఇచ్చిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతించబడునుగాక. ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని కొన్ని నిమిషాలు ప్రభును ఆరాధిద్దాం. ఇప్పుడు మనం లేచి అందరము ఒక పాట పాడదాము. దయచేసి స్థలం లేదు కనుక సహోదరులు సహోదరులు ముందుకు రండి ప్లీజ్. 71వ పాట హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించండి. ఇక్కడ చేరిన వాళ్ళందరూ స్తుతించండి. మనసులో లేకపోతే బహిరంగంగా ప్రభును స్తుతించండి. 71వ పాట పాడుకుంటాం. ఇబ్బంది పడుతున్నవారు యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి. ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి. పాపమును రక్తముతో తోడించెను స్తుతించుడి. బోరతోను తాళముల మ్రోగించి స్తుతించుడి. నిరంతరము మారని యేసుని స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనుల నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి.
4వ చరణం. యువకులారా పిల్లలారా దేవుని స్తుతించుడి, జీవితము ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి. పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతించుడి. ఆస్తులను యేసునకై సమర్పించి స్తుతించుడి. రాజుల రాజైన యేసు రాజు పూజనులా నేలు. హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి. దయచేసి అందరూ కూర్చోండి. ఒక అరగంట మాత్రం మనం ఆరాధన చేస్తాం. ఎంత కొద్ది మాటలతో మీరు క్లుప్తంగా ఆరాధించగలరో అంత ఎక్కువ మంది ఆరాధించగలరు. అరగంట మాత్రమే సమయం ఇస్తున్నాం.